తెలియజేస్తూ ఉన్నారు. మేషరాశిలో మే నెలలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు కలిసి పంచగ్రహ యోగాన్ని ఏర్పరుస్తాయి. ఈ యొక్క యోగం వల్ల ఈ రాశుల వారి భవిష్యత్తు అద్భుతంగా మారుతుంది. వీరి కొత్త ఆస్తులు, సంపద పోగేసే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశుల వారి జీవితమే మారిపోబోతుంది. మొట్టమొదటి రాశి మిథున రాశి వారు. ఈ రాశి వారికి లాభస్థానమైన 11 ఇంట్లో 5 గ్రహాలు కలిసి పంచగ్రహ యోగాన్ని ఏర్పరుస్తాయి. దీనివల్ల మిథున రాశి వారికి ఆర్థికంగా స్వర్ణయుగం అని చెప్పాలి. వ్యాపారం చూస్తున్న ఈ రాశి వారికి మంచి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడం లేదా పాత వ్యాపారాన్ని విస్తరించడం వంటివి చేస్తారు. కొత్త బ్రాంచీలు కూడా మొదలు పెడతారు. గతంలో కోల్పులవన్నీ తిరిగి పొందే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి ముందుకు సాగి ధైర్యం, శక్తి వీళ్ళు పెరుగుతుంది. ఈ యొక్క యోగం అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మేషరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. మే నెలలో 5 గ్రహాల యొక్క మేషరాశిలో కలుగుతాయి. ఇది కూడా మొదటి ఇంట్లో 5 గ్రహాలు సంచరించడం వల్ల ఈ రాశి వారికి ఎంతో మేలు జరగబోతూ ఉంది. అన్ని విషయాలు విజయం సాధిస్తారు. వీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. తల్లిదండ్రుల యొక్క సహాయంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వీరు ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్తారు. అన్ని సమస్యలను పరిష్కరించుకొని ముందడుగు వేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుతమైన సమయము. ఈ యొక్క స్థానమైనటువంటి 5 ఇంట్లో 5 గ్రహాలు కలిసి పంచగ్రహం ఏర్పడతాయి. 5వ ఇంట్లో 7 గ్రహాలు ఉండటం వల్ల శుభప్రదంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. కుటుంబంలో సమస్యలు తగ్గి ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారంలో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. సింహరాశి వారికి పంచగ్రహ యోగం అదృష్టాన్ని ఇస్తుంది. వీరు తండ్రి నుంచి ఆస్తిని వారసత్వంగా పొందుతారు. చేసే ప్రతి పనులను విజయాలు సాధిస్తారు. గౌరవపరమైన పదవులు పొందుతారు. ప్రభుత్వంలో కీలక పదవులు, రాజకీయ పదవులు కూడా పొందే అవకాశం ఉంది. సంతానం లేని వారి త్వరలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. బంగారం, ఆస్తులు, ఆభరణాలు, వస్త్రాలు వంటివి కొనుగోలు చేస్తారు. వీడియోని లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.